బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రయాగరాజ్ కుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్మించిన గుడారాల్లో మంటలు చెలరేగాయి. భయంతో భక్తులు పరుగులు తీశారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటల్లో పలువురు భక్తులు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. భారీగా ఎగసిపడుతున్న మంటలను చూసి భక్తులు భయభ్రాంతులకు లోనయ్యారు. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ మంటలకు గుడారాలు తగలబడుతూ ఉండడంతో ఆ పొగ మీరు చూస్తే కనుక ఆ వాతావరణం, ఆ పొగ అక్కడ ఆవరించేస్తుంది. దట్టమైన పొగ అక్కడ ఆవరించడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. విజువల్స్ రైట్. ఇదే అంశానికి సంబంధించి ఫైర్ అధికారులు మాట్లాడుతున్నారు, చూద్దాం. सेक्टर 19 महाकुंभ मेला क्षेत्र का मैम बता दिया, प्लीज बता दिया मैम, आपको बता दिया। हाँ अभी मैम बता ही नहीं रहा क्यों लगी। अभी हम लोग कारणों का पता लगाएंगे, उसके बाद आपको बताएंगे। थैंक यू। सेक्टर 19 कुंभ मेला क्षेत्र प्लीज। यहाँ पे गीता प्रेस का ये टेंट्स थे। थैंक यू। और अभी कितने फायर टेंडर्स? 15 फायर टेंडर्स मैम। यहाँ पे यूपी पुलिस की टीम्स हैं। थैंक यू। రైట్. అదే అక్కడ అధికారులు చెబుతోంది. ఈ కథనం కాస్త కలర్ ఐ రిక్వెస్ట్ సెకండ్ విజువల్స్ ని కాస్త రిమూవ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మంటలకు సంబంధించి కాస్త యూట్యూబ్ నుంచి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి దానికి కాస్త బ్లాక్ అండ్ వైట్లో చూపించే ప్రయత్నం చేద్దాం. భారీగా మంటలు ఎగసిపడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పక్కనే మీరు చూస్తే కనుక రైల్వే బ్రిడ్జ్ కూడా మనకు కనిపిస్తోంది. ఎప్పుడైతే మంటలు చెలరేగాయో వెంటనే అక్కడ ట్రైన్ రాకపోకలను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. గ్యాస్ సిలిండర్ పేరడం కారణంగానే ఇదంతా జరిగిందా? ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కారణంగానే ప్రమాదం జరిగిందన్నట్టుగా మనకు తెలుస్తోంది. అక్కడ ఇదే అంశానికి సంబంధించి విజువల్స్ చూడొచ్చు. ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ బకెట్లు కావచ్చు, లేకపోతే చేతికి దొరికిన వాటితో నీళ్లను తీసుకొచ్చి వెంటనే అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 15 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్న ఆ సందర్భాన్ని మనం చూసాం. ఈ కథనం కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అలాగే అగ్నిమాపక శకటాలు ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 15 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. ఆ మంటలు పక్కన ఉన్న మిగతా గుడారాలకి అంటకుండా అలాగే భక్తులను కూడా అక్కడి నుంచి దూరంగా పంపించేస్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఉండొద్దంటున్నారు. కొంతమంది భక్తులు ఆ మంటల్లో చిక్కుకున్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ ఫైర్ ఇంజన్లు వెంటనే అక్కడికి చేరుకుని మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ మంటలు ఏ స్థాయిలో ఎగసి పడుతున్నాయో మీరు చూడొచ్చు. కాస్త వాటిని బ్లాక్ అండ్ వైట్లో మీకు చూపించడం జరుగుతోంది. ఎందుకంటే కాస్త డిస్టర్బింగ్ విజువల్స్ కాబట్టి ఇవి డిస్టర్బింగ్ విజువల్స్. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకొని మంటని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దాంతోపాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా అక్కడికి చేరుకుంది. యూపీ పోలీస్ కూడా అక్కడికి చేరుకున్నారు. అలాగే ఫైర్ కి సంబంధించి మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి आपका नाम क्या है? रमेश मिश्रा जी, अब आप बताइए। दरअसल ये आग जो है ये इधर ये पूरा जो आप देख रही हैं ये 2 सेक्शन में बटा हुआ है। ठीक है सर, एक सेकंड सर, सीधे खड़े होके बताइए, हम देख रहे हैं। एक सेक्शन इस साइड में संत कुटी थी, संत लोग रहते थे। बाहर के जम्मू के आए हुए संत थे और आसाम के आए हुए कई प्रांतों के संत इस कुटी में निवास करते थे। और इस साइड में आपके दाहिने साइड में जो है वो आम लोगों के लिए बना था, कल्पवासियों के लिए बना था। यह आग जो लगी वो संत कुटी से आग लगी। एक छोटी सी चिंगारी संत कुटी से उठी और चूंकि सब लोग అది అక్కడ అధికారులు చెబుతోంది. ఒక చిన్న మంటగా ప్రారంభమైంది. ఆ తర్వాత
ఆ మంట త్వరగా గుడారాలు కావడంతో త్వరగా అంటుకుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరు చూస్తే కనుక అక్కడ గ్యాస్ స్టవ్స్ ఉన్నాయి. గ్యాస్ స్టవ్ కి సంబంధించి మీరు చూడొచ్చు, గ్యాస్ స్టవ్ ఉంది. గ్యాస్ స్టవ్ అక్కడ వంటలు వండుకుంటున్న సందర్భం. అఫ్ కోర్స్ అక్కడ చిన్న గుడారాలను ఏర్పాటు చేయడం జరిగింది. గుడారాల్లోని వాళ్ళు వంటలు చేసుకుంటున్న సందర్భాన్ని మనం అక్కడ చూసాం గత కొద్ది రోజులుగా. ఎందుకంటే కోట్లాది మంది, ఇప్పటికీ 4 కోట్ల మంది అక్కడికి హాజరైనట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ చిన్న గుడారాలను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే వాళ్లకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అక్కడ ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో అందుబాటులోకి రాబోతున్నారు. అందుబాటులోకి వచ్చి అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనకు వివరించే ప్రయత్నం చేస్తారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. కోట్లాది మంది అక్కడికి చేరుకున్నారు. కోట్లాది మంది చేరుకున్న కుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. ప్రస్తుతం 100 మంది వరకు కూడా ఆ గుడారాల్లో ఉండుంటారంటూ కూడా తెలుస్తోంది. దీంతో కుంభమేళాలు మంటల వెనుక కుట్రకోణం ఉందా? అసలు ఎలా ఈ మంటలు అంటుకున్నాయి? ఎవరైనా కావాలని చేశారా? ఎవరైనా కోరుండి ఈ గుడారాలకి మంటలు పెట్టే ప్రయత్నం చేశారా? కుట్రకోణం ఏమైనా ఉందా? ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు? ఎవరుండి చేయించుంటారు? ఈ అన్ని కోణాల్లో కూడా పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇన్వెస్టిగేషన్ జోరందుకునే సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ వాళ్ళను కాపాడడం, దాంతోపాటు మంటలు మిగిలిన ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకోవడం ప్రస్తుతం పోలీసుల ప్రధాన కర్తవ్యం. ప్రస్తుతం ఆ విషయానికి సంబంధించి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంటే రిమెంబర్, 1 కాదు 2 కాదు, ఏకంగా 4 కోట్ల మంది దర్శించుకున్నారంటే ప్రయాగ్రాజ్కి సంబంధించి కుంభమేళాలో ఏ స్థాయిలో భక్తులు చేరుకుంటారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. యూపీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తోంది. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం కుంభమేళాలో అగ్ని ప్రమాదం అదుపులోకి వచ్చిందా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతోందా? అధికారుల వర్షన్ ఏంటి? సచిన్, ప్రయాగ్రాజ్ లో భారీ ఏర్పాట్లు చేయడంతో పాటు కోట్లాది మంది భక్తులు వచ్చినా ఎటువంటి అసౌకర్యం కలగకుండా యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా సెక్టార్ 5లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం జరగడం, స్థానికంగా వంట చేస్తున్న సమయంలో, ఆ టెంట్ లో వంట చేసుకుంటున్న సమయంలోనే ఈ మంటలు చెలరేగినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం మంటలను అయితే ఫైర్ ఇంజిన్స్ అదుపులోకి తీసుకువచ్చాయి. ఇతర ప్రాంతాలకు వ్యాప్తించేందుకుండా అన్ని చర్యలు అయితే చేస్తున్నారు. అక్కడే ఒక కంట్రోల్ రూమ్ ఉండడంతో, అంటే ప్రతి సెక్టార్ లో కూడా క్విక్ యాక్షన్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే అదంతా కూడా ప్లాస్టిక్ తోటి నిర్మించిన టెంట్లు అవడంతో ఒక్కసారిగా దాదాపు 40-50 టెంట్ల వరకు కూడా మంటలు వ్యాప్తి చెందిన పరిస్థితి ఉంది. ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటల్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భక్తులంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి ఉంది. బిక్కుబిక్కుమంటూనే అక్కడ సెక్టార్ 5లో ఉన్న భక్తులంతా ఉన్న పరిస్థితిని ఒక్కసారిగా బయటికి పరుగులు పెట్టారు. అయితే 40 టెంట్ల వరకు కూడా ఈ మంటలు వ్యాప్తి చెందడం జరిగింది. సెక్టార్ 5లో పూర్తిగా ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అంతా కంట్రోల్ అయినప్పటికీ కూడా ఇంకా ఏదైనా మరొక మారు అగ్ని ప్రమాదం కానీ ఇంకా ఏదైనా అగ్ని కీలలు ఎగిసిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అక్కడికి ఎవరిని రానివ్వకుండా పూర్తి స్థాయిలో మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు సచిన్. సో ఈ నేపథ్యంలో ఎంతమంది ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు, ఎన్ని ఫైర్ ఇంజన్లు రంగంలోకి దించడం జరిగింది? ఆ పక్కనే రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపిస్తోంది కాబట్టి రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఇక్కడ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగింది ఇప్పుడు? సచిన్, ప్రాంతం అంతా కూడా సెక్టార్ 5 అంతా కూడా ఇటు గంగా నది బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుంది. గంగా నదికి తాత్కాలికంగా కూడా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. అక్కడ రెండు రైల్వే ట్రాక్స్, ఒక మామూలు వెహికల్స్ వెళ్ళడానికి ఒక ఫ్లైఓవర్ ఉంది. అయితే వీటన్నిటికీ కూడా ప్రస్తుతం అంతా ఎత్తున మంటలైతే ఎగిసిపడలేదు. కేవలం అది గుర్తించిన వెంటనే అధికారులు అప్రమత్తవడం జరిగింది. ఫైర్ ఇంజన్స్ ని అక్కడికి పంపడం జరిగింది. అంటే ప్రతి సెక్టార్ లో కూడా ఇటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా పూర్తిగా అక్కడ ఎటువంటి ప్రమాదం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అయితే అధికారులు ప్రతి సెక్టార్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడము, అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్న, అంటే మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ ఏదైతే రోడ్డు పైన ఒక బ్రిడ్జ్ వాహనాలు వెళ్ళడానికి ఉందో
ఉందో బ్రిడ్జ్, దాని అవతల సెక్టార్ 5 ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ కి యువతల తర్వాత రోడ్డు ఉన్న ఫ్లైఓవర్ అవతలనే మధ్యలో సెక్టార్ 5 ఉంటుంది. ఆ 5 లో మొదట వంట చేసుకుంటుంటే సిలిండర్ బ్లాస్ట్ అయినట్టుగా అయితే ప్రస్తుతం ప్రాథమికంగా అయితే భావిస్తున్నారు. అయితే ప్రాణ నష్టం అయితే ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే రాలేదు. పూర్తి స్థాయిలో మంటలు అయితే ప్రస్తుతం అదుపులోకి వచ్చాయి. ఫైర్ ఇంజిన్స్ అన్ని కూడా అక్కడే ఉంచడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితిలో అక్కడ ఒక తాత్కాలిక ఫైర్ స్టేషన్స్ ను ఏర్పాటు చేశారు. ప్రతి 3 సెక్టార్లకు ఒక దగ్గర ఈ ఫైర్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం తోటి సకాలంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఈ ఫైర్ టెండర్స్ మంటలను అయితే ఆర్పి వేసిన పరిస్థితి. కానీ ఒక్కసారిగా పొగలంతా కలుపుకోవడం తోటి అక్కడ ఏది కూడా కనపడని పరిస్థితి అవ్వడము, భయాందోళన అయితే భక్తులు ఉన్న పరిస్థితి ఉంది. ప్రయాగ్రాజ్ లో ఇది మొట్టమొదటిసారి. గోపి ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. యూపీ డీసీపీ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. कैजुअलिटी लॉस तो नहीं है, कोई कैजुअलिटी कोई लॉस। आपको बदला एरिया రైట్, ప్రస్తుతం ఆయన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అక్కడ పరిస్థితి అంటే ఎందుకు జరిగింది, సెక్టర్ 19లో జరిగింది, అక్కడ అన్ని కూడా గుడారాలు, ఈ క్యాంప్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపు కొన్ని వందలాది ఈ గుడారాలను అక్కడ ఏర్పాటు చేశారు. సెక్టర్ వైజ్గా వాటిని డివైడ్ చేయడం కూడా జరిగింది. ఇది దాదాపుగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది. 4 గంటల ప్రాంతం అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రస్తుతం అక్కడ -డిగ్రీలో చలి వెళుతోంది. ఇటువంటి నేపథ్యంలో సాయంత్రం కాస్త 4 ఆ ప్రాంతంలో ఇంకా వెచ్చదనం ఉంటుంది, చాలామంది చేరుకుంటూ ఉంటారు. సో ఇటువంటి నేపథ్యంలో అక్కడ ప్రమాదం చోటు చేసుకుని ఒకసారిగా అందరినీ కలవరపాటుకు గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది. సిలిండర్ బ్లాస్ట్ కారణంగానే, సిలిండర్ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా అంచనాకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి డ్రోన్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా అక్కడ గుడారాలు తగలబడిపోయిన తర్వాత కిలోమీటర్ల మేర అక్కడ బూడిదగా మారిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. గుడారాలకు సంబంధించి పక్కనే రైల్వే ట్రాక్ కూడా మనకు కనిపిస్తోంది. ఆ గుడారాలు అదిగో మీరు చూడొచ్చు, కొన్ని వందలాది గుడారాలను సెక్టర్ వైజ్ గా వాటిని డివైడ్ చేసి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గుడారాలు తగలబడిపోయిన తర్వాత ముందుగా భక్తులని అక్కడి నుంచి దూరంగా పంపించేశారు, ఎవరిని కూడా ఉండనివ్వట్లేదు. ఆ రిక్వెస్ట్ ఒకసారి అది బ్లర్ చేసి, ఇన్ఫాక్ట్ బ్లాక్ అండ్ వైట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇంకా మంటలు కొనసాగుతున్నాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, డ్రోన్ షాట్ విజువల్ మీరు చూస్తున్నారు. యూపీ ప్రభుత్వం అక్కడికి ప్రత్యేక బలగాలను కూడా పంపించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పరిస్థితి అదుపు దాటిపోకుండా, పరిస్థితి చేయి దాటకుండా ఏర్పాట్లు చేస్తోంది. మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, యూపీ ప్రభుత్వం నేరుగా ఇప్పుడు ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దించింది అనేది మనకు అందుతున్న సమాచారం. ఏం జరుగుతోంది? సచిన్, అక్కడ స్థానికంగా అయితే ప్రస్తుతం కొంత మంటలైతే అదుపులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ ఉంది. కానీ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఫైర్ సిబ్బంది అంతా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడ ఇంకా ఏదైనా మంటలు చెలరేగే ప్రమాదం ఉందా లేదా అన్న దానిపైన ప్రస్తుతం అయితే ఫైర్ సిబ్బంది అక్కడే ఉండి పరిస్థితిని అంతా చక్కదిస్తున్న పరిస్థితి ఉంది. స్థానికంగా ప్రజలను ఎవరిని కూడా భయాందోళనకు గురి కాకుండా స్థానిక పోలీసులు వాళ్ళను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు. అయితే ఆ గుడారాల వద్ద కూడా కొన్ని వాహనాలు ఉన్నట్టుగా అయితే కొన్ని సమాచారం అందుతుంది. అయితే దానికి సంబంధించిన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వాహనాలకు ఏదైనా నిప్పు అంటుకుందా లేదా అన్న దానిపైన కూడా ఇంకా కొంత సమాచారం అందాలి. అయితే వంట చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా సిలిండర్ బ్లాస్ట్ అవడం తోటి ఈ యొక్క అగ్ని ప్రమాదానికి కారణం అయితే ప్రస్తుతం ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అయితే అది పూర్తిగా గోపి ఇంకొకసారి మీ లైన్లో ప్రయత్నించండి. ప్రత్యక్ష సాక్షుల రియాక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళే ఉంటున్నారో చూద్దాం. पाइप को मतलब क्या कहते हैं अंदर రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. కాస్త అక్కడ పరిస్థితిని అద్దం పడుతున్న విజువల్స్ పూర్తిగా బూడిదైపోయాయి గుడారాలు. అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. ప్రయాగ్రాజ్లో ఈరోజు అపశృతి చోటు చేసుకుంది. కుంభమేళాలో అక్కడికి తెచ్చుకున్న సామాన్లు కావచ్చు, దాంతోపాటు వాళ్ళు అక్కడికి తెచ్చుకున్న వస్తువులు కావచ్చు, అవన్నీ మంటల్లో కాలి బూడిదైపోయాయి. ఆ మంటలు మిగతా గుడారాలకు కూడా అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా 10 గుడారాలతో మొదలైంది. ఆ తర్వాత వెంట వెంటనే మిగతా గుడారాలకు కూడా ఇవి మంటలు వ్యాపించాయి. ఈ మంటలు వ్యాపించిన తరుణంలో మీరు చూడొచ్చు,
అక్కడ రైస్ కావచ్చు, అంటే బియ్యం కావచ్చు, అలాగే మిగతా వస్తువులు కూడా ఆ మంటలకి ఆహుతైపోయాయి. అక్కడ వండుకోవడానికి తెచ్చుకున్న సామాన్లు కూడా ఈ మంటల్లో బూడిదైపోయిన విజువల్స్ మనం చూస్తున్నాం. హృదయ విదారక దృశ్యాలనే చెప్పుకోవాలి. అయితే ఇంతవరకు అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఎవరికైనా గాయాలయ్యాయా, లేకపోతే ఎవరికైనా ప్రాణాలు ఇబ్బంది జరిగిందా అనే అంశానికి సంబంధించి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు, అప్డేట్ కూడా రాలేదు. కానీ కుంభమేళాలో జరిగిన ప్రమాదం ఒకసారిగా షాక్ గురి చేసింది. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. ప్రభుత్వం నిర్మించిన గుడారాల్లో మంటలు చెలరేగాయి. దీంతో భయంతో భక్తులు పరుగులు తీశారు. ఒకసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపుగా 15 ఫైర్ ఇంజన్లను అక్కడికి రంగంలోకి దించినట్టుగా చెప్పుకొచ్చారు అధికారులు. మంటల్లో పలువురు భక్తులు చిక్కుకున్నట్లుగా అనుమానించడం జరుగుతోంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. भैया आप इधर आइए, ये कराने घूम के आ रहे enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.